నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. రాజోలు నియోజకవర్గంలోని శివకోటి గ్రామంలో పల్లె పండుగ 2 కార్యక్రమంలో ప్రారంభించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. పవన్ కళ్యాణ్ దెబ్బతిన్న కొబ్బరి తోటలు పరిశీలించనున్నారు. రైతులతో సమావేశం కానున్నారు. పర్యటన కోసం మలికిపురం మండలం, గూడపల్లి, రాజోలు మండలం, శివకోటిలో హెలిప్యాడ్లను అధికారులు సిద్ధం చేశారు. నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. రాజోలు నియోజకవర్గంలోని శివకోటి గ్రామంలో పల్లె పండుగ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. డిప్యూటీ సీఎం దెబ్బతిన్న కొబ్బరి తోటలు పరిశీలించనున్నారు. రైతులతో సమావేశం కానున్నారు. పవన్ పర్యటన కోసం మలికిపురం మండలం, గూడపల్లి, రాజోలు మండలం, శివకోటిలో హెలిప్యాడ్లను అధికారులు సిద్ధం చేశారు. ఇదే విషయం సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత తొలిసారిగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు విచ్చేస్తున్నారు. ఇదే క్రమంలో ఆయనకు ఘన స్వాగతం చెప్పేందుకు జనసేన శ్రేణులు ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా రాజోలు నియోజకవర్గంలో గత కొద్ది కాలంగా చనిపోతున్నటువంటి కొబ్బరి చెట్లు ఏవైతున్నాయో పవన్ కళ్యాణ్ అక్కడికి వస్తానని చెప్పి ముందుగానే హామీ ఇచ్చారు. దాని ప్రకారం ఇవాళ ఆయన పర్యటన ఉంటుంది. అదే క్రమంలో కేసనపల్లి, శివకోడులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనడం జరుగుతుంది. ఉదయం 9 గంటలకు హైదరాబాద్ బేగంపేట నుంచి విమానాశ్రయంలో బయలుదేరుతారు. అక్కడి నుంచి 9 గంటల 45 నిమిషాలకు రాజమండ్రిలోని మధురపూడి విమానాశ్రయం చేరుకుంటారు. ఇక్కడి నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి 10 నిమిషాలకు మల్కీపురం మండలం గోడపల్లిలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ కు చేరుకోవడం జరుగుతుంది. 10:15 నుంచి కేసనపల్లి వ్యూ పాయింట్ కు చేరుకుని శంకరగుప్తం మేజర్ డ్రైన్ కారణంగా దెబ్బతిన్నటువంటి కొబ్బరి పంటలను అయితే పవన్ కళ్యాణ్ పరిశీలించడం జరుగుతుంది. అక్కడే 20 మంది స్థానిక కొబ్బరి ఎవరైతే రైతులు దెబ్బతిన్నారో వారితో ముఖాముఖిగా పవన్ కళ్యాణ్ మాట్లాడటం జరుగుతుంది. దాని తర్వాత రోడ్డు మార్గాన కేసనపల్లి నుంచి శివకోడు 10 గంటల 20 నిమిషాలకు చేరుకోవడం జరుగుతుంది. శివకోడులో ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ పవన్ కళ్యాణ్ చూడడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయి పల్లె పండుగ 2.0 ఫైలాన్ ను పవన్ కళ్యాణ్ ఆవిష్కరిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించడం జరుగుతుంది. దాని తర్వాత పర్యటన ముగించుకుని తిరిగి మళ్ళీ మధురపూడి విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్లేందుకైతే ఇవాళ షెడ్యూల్ ఖరారు కావడం జరిగింది. కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో బయలుదేరడం, తర్వాత ఇటు రాజమండ్రి చేరుకుని కోనసీమ రాజోలు నియోజకవర్గంలో పర్యటన అయితే చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఏర్పాట్లు కూడా అధికార యంత్రాంగం చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా భద్రత నడుమ పవన్ కళ్యాణ్ పర్యటనకు అయితే ఏర్పాట్లు చేశారు వాళ్ళకి. రైట్ గణేష్, థ్యాంక్ యూ.